నమస్తే అండి. ఈరోజు మనం తెలుసుకునేది అశ్విని నక్షత్రం వారి యొక్క గ్రహదేవత ఆరాధన అనేది చాలా ముఖ్యం. సహజంగా అశ్విని నక్షత్రం వారు ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా వారు ఏ గ్రహదేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, అదేవిధంగా వారికి కలిసి వచ్చే అంశం వారు ఏ విధంగా ఉంటే బాగుంటుందో తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం వారి యొక్క స్వభావం. వారి స్వభావం ఎలా ఉంటుందంటే అన్నిట్లో స్పీడ్ ఉండటం, ఏదైనా సరే మనసులో అనుకోరు, కానీ అదేవిధంగా మనసులో కనుక అనుకుంటే కనుక అది ఖచ్చితంగా అయి తీరాల్సిందే, అంత స్పీడ్గా ఉంటారనమాట. ఏ పనైనా సరే అలా ఉద్వేగ స్వభావం అదే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ స్పీడ్గా ఉండటం జరుగుతుంటుంది. అదేవిధంగా వారి యొక్క తత్వం అన్నిట్లో ముందుండాలి. అదేవిధంగా పరీక్షలు అవ్వచ్చు, అదేవిధంగా ఉద్యోగం అవ్వచ్చు, అదేవిధంగా అన్నిట్లో కూడా మంచి స్థితి కలిగి ఉండాలని చెప్పి ఎక్కువ శాతం కూడా వారి యొక్క ఆలోచన ఉంటుందన్నమాట అశ్విని నక్షత్రం వారు. అదేవిధంగా వారు ఎవరి జోరు వెళ్ళరు, వాళ్ళ జోలు ఎవరైనా వస్తే కనుక ఖచ్చితంగా కూడా అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని రెడీగా ఉంటారనమాట వాళ్ళ యొక్క తత్వం. అదేవిధంగా వారి యొక్క గ్రహ అధిష్టాన దేవత చూసుకుంటే కనుక అశ్విని నక్షత్రానికి వారు కేతు మహర్దశలో జన్మించటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కేతు యొక్క ప్రభావం అనేది అధికంగా ఉంటుందన్నమాట. అంటే కేతు దేని కారకుడు అంటే వైరాగ్యకారకుడు, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. ఏ పని చేసినా ఎక్కువ శాతం వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే ఒక విధంగా ఇష్టం ఉంటే ఎంతవరకైనా చేస్తారు, ఇష్టం లేకపోతే ఎదుటి వ్యక్తిని అసలు మనసులో నుంచి కూడా చెరిపేస్తారు, అసలు పట్టించుకోరనమాట. ఇద్దరికీ కూడా వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది, వ్యతిరేకత స్వభావం కలిగి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఏమో అన్నిట్లో బాగా స్పీడ్ ఉండటం, అన్నిట్లో అనుకున్నది ఎలా అయినా సరే సాధించాలనుకోవడం, అదేవిధంగా ఏ విధంగా అయినా సరే పట్టుదలతో అయినా సరే సాధించాలనుకుంటారు ఒక వ్యక్తి. ఇంకో వ్యక్తి అంటే ఇదే జననంలో కేతు మహర్దశ ఉండటం వల్ల ఆ కేతు యొక్క ప్రభావం ఉంటే కనుక అన్నిట్లో స్పీడ్ ఉండటం, అదేవిధంగా రివర్స్లో ఉండటం, వైరాగ్యం ఎక్కువగా ఉండటం, అంటే చెడుగా కన్నా దేన్ని పట్టించుకోకుండా ఉండటం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దేన్ని పట్టించుకోరు, వాళ్ళకి ఏ విషయమైనా సరే అన్నిటినీ కూడా లైట్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వీరు ప్రత్యేకించి ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటే అశ్విని దేవత ఆరాధన చేస్తే వీరికి అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది, అన్నిట్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా కేతు అధిష్టాన దేవత దుర్గాదేవత, అదేవిధంగా కేతుకి మూలం మేధా దక్షిణామూర్తి అనమాట. దక్షిణామూర్తి ఆరాధన చేస్తే కనుక అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది, అన్నిట్లో కూడా బాగుంటుంది అనమాట. మరి అశ్విని నక్షత్రం వారు ఉండకూడని కొన్ని విషయాలు ఉన్నాయి, అవేంటివో తెలుసుకుందాం. ఎక్కువగా అందరితో కూడా వీళ్ళకి తెలిసిన విషయాలు అందరికీ తెలియచేయడం అనేది మంచి విషయం, కానీ తెలియని విషయం కూడా తెలుసు అని అందరికీ చెప్పడం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అది జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొద్దిగా దృష్టి దోషం కూడా ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా ఉండటం బాగుంటుందన్నమాట. ఏదైనా సరే అశ్విని నక్షత్రం వారు అన్నిట్లో కూడా స్పీడే, అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. అయితే గ్రహాలను మనం పరిశీలిస్తే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని గ్రహాలు బాగుంటాయి, కొన్ని గ్రహాలు బాగుండవు. సూర్యుడు బాగుంటే ఒక విధంగా ఉంటుంది, చంద్రుడు బాగుంటే ఒక విధంగా ఉంటుంది, ఇదే విధంగా కుజుడు బాగుంటే ఒక విధంగా ఉంటుంది. అంటే 9 గ్రహాలు కనుక ఏ విధంగా అయితే మంచి స్థితిలో ప్రయాణం జరుగుతూ ఉంటే కనుక వీరికి అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా రివర్స్లో ఉంటే కనుక అదే గ్రహ ప్రభావాలన్నీ కూడా రివర్స్లో జరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏ గ్రహం బాగాలేదు అనేది మనం తెలుసుకోగలిగితే కనుక మనకి ప్రత్యేకించి కొన్ని గ్రహాలు 3 గ్రహాలు బాగుంటాయి, 3 గ్రహాలు కొంతమందికి బాగుండవు. కాబట్టి ఆ 3 గ్రహాలు ఏంటివి అనేది తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.